శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము ప్రొఫెసర్ ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్. ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్ తెలివిని బుద్ధిని తప్ప మరి దేనిని నమ్మేవారు కాదు. ఆయన మిగిలిన వాటినన్నింటినీ సందేహించేవారు. ఆయన ఒక శాస్త్రజ్ఞుడు, అంటే సైంటిస్ట్. భగవాన్ ఈ సందేహపడే వ్యక్తిని సూటిగా స్పష్టంగా అంతర్గత శాంతిని అనుభవించేటట్లు చేశారు. ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్ ఒక అత్యంత మేధావి అయిన భౌతిక శాస్త్ర ప్రొఫెసర్. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నోబెల్ బహుమతి పొందిన డాక్టర్. సివి రామన్ వద్ద చదువుకున్నారు. ఎన్ఆర్కే అని పిలువబడే ఆయన జీవితంలోని ఆచరించవలసిన పనులను అశ్రద్ధ చేసి కేవలం దేవుని పట్ల, ఆధ్యాత్మికత పట్ల దృష్టి పెట్టేవారెవరైనా సరే వారితో పోట్లాడ పెట్టుకునేవారు. దేనినైనా ఆయన ఒప్పుకోవాలి అంటే దానికి శాస్త్రీయపరమైన వివరణ కావలసినదే. ఆయన హిందువు అయినప్పటికీ ఎవరి ముందైనా సాష్టాంగ నమస్కారం చేయటము అనేది మూఢ విశ్వాసమే కాక తనను తాను కించపరుచుకోవటమే అనుకునేవారు. 1922లో ఎన్ఆర్కే తిరువణమలైలో ఉన్న తన సోదరిని కలవటానికి వచ్చారు. ఆయన బావగారు కుప్పుస్వామి, ఆయన స్నేహితుడు టీకే సుందరేశ అయ్యర్ అప్పుడే భగవానుని చూడటానికి వెళ్ళబోతూ ఆయనతో ఇలా అన్నారు: మేము ఇద్దరము రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నాము. కృష్ణమూర్తి, మీరు కూడా మాతో పాటు రండి. ఒక షరతుపై ఎన్ఆర్కే అందుకు ఒప్పుకున్నారు. మీరు మహర్షి అనే ఆయన ముందు నేను సాష్టాంగ పడతానని భావించకండి. ఆ స్నేహితులు నవ్వుకున్నారు. వారికి నిస్సందేహంగా తెలుసును ఏమి జరగబోతోందో. ఆ కాలంలో రమణాశ్రమము అంటే అమ్మ సమాధిపై వేసిన పూరిపాక. ఆ ముగ్గురు పూరి గుడిసెలోనికి వెళ్లారు. అప్పుడు ఒక వింత విషయం జరిగింది. తనకు తెలియకుండానే ప్రొఫెసర్ మహర్షి ముందు సాష్టాంగ పడ్డారు. ఆ స్నేహితులిద్దరూ బాగా నవ్వుకున్నారు. ఎందుకనంటే సరిగ్గా వాళ్ల ఊహ ప్రకారమే జరిగింది. ఒక సందేహించేవాడిని ఏదైనా చెయ్యమని పట్టుబట్టనక్కరలేదు. ఆధ్యాత్మిక శక్తికి ఆ సమర్థత ఉన్నది. భగవాన్ పూర్తిగా ఎన్ఆర్కే వైపు దృష్టి నిలిపారు. కొన్ని నిమిషాల తరువాత ఎన్ఆర్కే పైకి లేచారు. తను చేసిన పనికి కంగు తిన్నారు. ఆ అనుకోకుండా జరిగిపోయిన పనిని గూర్చి ఆలోచించకుండా తప్పించుకొనటానికి ఆయన భగవాన్తో చర్చకు అంటే వాదనకు దిగాలనుకున్నారు. తరువాత ఏం జరగబోతోందో ఎన్ఆర్కే చెప్పారు. మీ తరువాత స్థితి ఏమిటి? శరీర పతనం తరువాత కూడా ఆత్మ ఉంటుంది. అది ఆత్మ లేక దైవంతో ఐక్యత నొందుతుంది అనే సమాధానం రాబట్టాలని నా ఉద్దేశం. ఆయనను తప్పు అని తేల్చడానికి వాగ్వివాదం పెట్టుకోవాలి అనేది నా కోరిక. కానీ అది అలా జరగలేదు. నా ప్రశ్న అడిగి చాలా నిమిషాలు గడిచింది. ఏమీ సమాధానం రాలేదు. అక్కడ సంపూర్ణమైన నిశ్శబ్దం ఉన్నది. మా ఇరువరము ఒకరినొకరు నిశ్చలంగా చూస్తూ ఉన్నాము. నాలో ఒక ఆలోచన కలిగింది. ఈ మనిషి ఒక ఇబ్బందికరమైన ప్రశ్న నుండి తప్పించుకొనటానికి మౌనాన్ని ఆశ్రయించారా ఏమి అని సరిగ్గా అప్పుడే మీరు స్థితి అన్నారు. స్థితి అంటే మీ ఉద్దేశం ఏమిటి? అకస్మాత్తుగా వేయబడిన ఈ ఎదురు ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వవలసి ఉన్నది. నేను ఆలోచనలో పడ్డాను. నేను ఆయన శరీరం గురించి అడగలేదు. ఎందుకంటే అది దహనం చెయ్యబడటమో లేదా పూడ్చిపెట్టబడటమో జరుగుతుంది. నేను ఆలోచిస్తున్నది ఆ శరీరంలో ఉన్న ఆలోచనలను సలిపే మనస్సు గురించి.
దీని గురించే నేను అడిగినది. ఇప్పుడు నేను గనుక ఆ ప్రశ్న మనసు గురించి అడిగాను అంటే ఆయన నన్ను మనస్సు అనేదానికి మీ నిర్వచనం ఏమిటి అని అడుగుతారు. ఆ ప్రశ్నకు సమాధానం సిద్ధంగా ఉంచుకోవాలి. అందుకని నాలో నేనే విచారణ మొదలుపెట్టాను. ఇది అంతా ఆయన చూపు యొక్క శక్తి వలననే జరిగింది. నాకు ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. నా మనస్సు స్తంభించిపోయింది. ఆలోచనా శక్తి నశించిపోయింది. నేను నిస్సహాయంగా మోగగా తయారయ్యాను. భగవాన్ కళ్ళల్లో తీవ్రమైన వెలుగును చూశాను. అవి నా కళ్ళను గట్టిగా బంధించి వేశాయి. అప్పుడు మహర్షి ముఖంపై విజయోత్సాహంతో కూడిన ప్రకాశవంతమైన చిరునవ్వు పరుచుకున్నది. నేను దేహ స్పృహను, నా చుట్టూ ఉన్న ప్రపంచమును గురించిన స్పృహను కోల్పోయాను. విలువలేని నేను అనేది స్వచ్ఛమైన చైతన్యంలో కలిసిపోయింది. అందులో నామరూపాలు, కాలము, కర్మలు అంటే పనులు అన్నీ పూర్తిగా నశించిపోయినవి. అది ఆది అంతము లేని ప్రగాఢమైన నిశ్శబ్దము. కాని అది అహం స్ఫురణతో ప్రకాశిస్తున్నది. నేను, శరీరము, దాని చుట్టూ ఉన్న పరిసరాల స్పృహ రాగానే లోపలి కాంతి ఇంకా ప్రకాశిస్తూ ఉండగా ఇక అడగవలసిన ప్రశ్నలు, జవాబులు ఏమీ మిగలలేదు. నేను త్వరగా సాష్టాంగపడి బయటకు పరిగెత్తాను. ఆ ఓటమిలోనున్న ఆనందంలో మునిగి. అదే నేను యొక్క అంతమునకు ఆరంభము. ఆధ్యాత్మిక విస్ఫోటనము నాలో కలిగించిన తరువాత భగవాన్ నన్ను ఆహ్వానించారు. లోనికి వచ్చి భోజనం చెయ్యండి. అది ఒక పూరే గుడిసె. దర్శనము, భోజనము, నిద్ర అన్నీ అందులోనే జరిగిపోయేవి. ఎన్ఆర్కే చెప్పడం కొనసాగించారు. గణేశన్, భోజనానికి పిలవటం వెనుక గల రహస్యాన్ని నీకు చెబుతాను. ఆధ్యాత్మిక అనుభవాన్ని నిలిపి ఉంచటానికి, దాని వలన తీవ్రంగా కుదిపివేయబడ్డ శరీరానికి ఆహారంతో పుష్టిని చేకూర్చేవారు. చాలా మంది భగవాన్ యొక్క ఈ మాతృత్వ భావనను లేదా కరుణను అర్థం చేసుకోలేరు. ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వటమనేది పితృ అంశ, తండ్రి వలనే చేసే పని. శరీరాన్ని ఆహారంతో పోషించడం అనేది భగవాన్ చే కరుణతో కొనసాగింపబడిన మాతృ అంశ అంటే తల్లి వలె చేసే పని. ఆ రోజు నేను భగవాన్ చే ఆధ్యాత్మికంగా కుదిపివేయబడ్డాను. భౌతికంగా కూడా ఆహారాన్ని ఇవ్వటం ద్వారా ఆయన నాపై అనుగ్రహం కురిపించారు. వట్టి నేలపై విస్తరి వేయబడింది. 2 సార్లు అన్నము, సాంబారు, మజ్జిగ వడ్డించబడినవి. సామాన్యంగా ఉన్నప్పటికీ అది దేవతల భోజనము. ఆ ప్రసాదము నన్ను నా సద్గురువు శ్రీ భగవాన్ రమణుల పాదాలకు దృఢంగా కట్టిపడి వేసింది. ప్రొఫెసర్ ఎన్ఆర్కే 1898లో తిరుచి దగ్గరలోని ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రంగనాథ అయ్యర్ నగరంలో పేరు మోసిన న్యాయవాది. ఆయన బాబాయి అంటే అంకుల్ అప్పాచి అయ్యర్ తరచుగా వారింటికి వస్తూ ఉండేవారు. ఆయన భగవాన్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. అప్పటికి కేవలము 15 ఏళ్ల వయసు గల ఎన్ఆర్కేకు ఎక్కువగా అర్థమయ్యేది కాదు. ఆయన అదృష్టం కొద్దీ ఆ 20 మంది సభ్యుల కల కుటుంబము తిరుపతి యాత్రకు వెళ్లేవారు. తిరువణమలై తిరుపతి వెళ్లే దారిలో ఒక స్టేషను. ఎన్ఆర్కే పెద్ద అక్క వివాహమైన తరువాత తిరువణమలైలో ఉండుట చేత వారు అక్కడ ఆగారు. ఇది 1914 లేక 1915లో జరిగింది. అప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నారు. వారందరూ ఈ 15 ఏళ్ల వయసు గల ఎన్ఆర్కే ఇతర మగపిల్లలు, ఆడపిల్లలతో కలిసి విరూపాక్ష గుహకు వెళ్లేవారు. వారు భగవాన్కు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు భగవాన్ దృష్టి ఈ 15 ఏళ్ల బాలుడిపై పడింది. తదేక దృష్టితో భగవాన్ తనను చూసినప్పటికీ ఎన్ఆర్కే అదేమీ పట్టించుకోలేదు. అతను గుహ చుట్టూ పరిగెత్తాలనే ఆసక్తితో ఉన్నారు. అక్కడ ఒక పెద్ద తెల్లని శంఖము ఉన్నదని, దానిని పిల్లలు ఊదారని చెప్పి పిల్లలను స్వేచ్ఛగా ఆడుకొననిచ్చినందుకు అభినందించారు, ఆనందించారు. 1919లో ఆయన తన అక్కగారింటికి మరల వెళ్లారు. ఆయన మామూలుగా భగవానుని చూడటానికి స్కందాశ్రమానికి వెళ్లారు.
1915 నుండి 1922 వరకు ఆయన పాఠశాలలోనూ తరువాత కళాశాలల్లోనూ ఉన్నప్పుడు ఆయనకు చాలా చాలా అనుభవాలు వచ్చి ఆయనను మౌనంలోనికి పంపేవి. కాని అవి మొదటిసారి భగవాన్ చూసిన చూపు వలన జరుగుతున్నవని ఆయన అనుకోలేదు. తనకేమి జరుగుతోందో ఆయనకు తెలియదు. కాలేజీలో ప్రొఫెసర్ ఇంగ్లీష్లో ఒక వ్యాసము వ్రాయమన్నప్పుడు మిగిలిన వారందరూ అదే పనిగా వ్రాసుకుంటూ పోతుంటే తన మనసు ఖాళీగా ఉండుటచే, అంటే పని చెయ్యకపోవుటచే ఎన్ఆర్కే ఒక మాట కూడా వ్రాయలేకపోయారు. ఆ రోజులలో ఆ వివరించలేని అంతరంగిక నిశ్చల నిశ్శబ్ద అనుభవాలు భగవాన్ యొక్క గొప్ప వీక్షణం వల్లనే కలుగుతున్నవి అని ఆయన అనుకోలేదు. తరువాత ఎప్పుడో వాటి గురించి నాకు చెప్తున్నప్పుడు ఆయన అన్నారు, నా అంతరంగిక ఆధ్యాత్మిక ప్రయాణము అంతా ఆ భగవాన్ చూపు నుండే ప్రారంభమైనదని నేను గుర్తు చేసుకున్నాను. 1930లో ఆయనకు టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ డాక్టర్ పొరపాటున తీయవలసిన దానికంటే ఎక్కువ కండ తీసేశారు. దాని వలన ఆగకుండా దగ్గు తెరలుగా వచ్చి అది తీవ్రమైన ఉబ్బసానికి దారితీసింది. ఆయన ఇంగ్లీషు మందులు తీసుకున్నారు. అవి ఏమీ ఉపశమనాన్ని ఇవ్వలేదు. తరువాత ఆయన యునాని, ఆయుర్వేద ఇంకా ఇతర రకాల చికిత్సలను చేయించుకున్నారు. అవి ఆయనను చింతపండు, కారము వాడకుండా నిషేధించాయి. ఆ సమయంలో ఆయన తన బాబాయి అప్పాజీ అయ్యర్తోనూ బావగారితోనూ కలిసి భగవాన్ వద్దకు వెళ్లారు. భగవాన్ మరలా వారిని భోజనానికి పిలిచారు. వారందరూ కూర్చున్నారు. భోజనం వడ్డించబడింది. ఎప్పటిలాగానే సాంబారు, రసము, మజ్జిగ, అన్నము వడ్డించారు. ఇప్పటికి కూడా రమణాశ్రమంలో వాటినే వడ్డిస్తారు. అన్నపు రాశిపై సాంబారు వడ్డించినప్పుడు ఎన్ఆర్కే తనకు పెట్టబడిన ఆంక్షల వలన సందేహించారు. ఇదంతా చూస్తున్న భగవాన్, మీ జబ్బులన్నీ పోగొట్టుకోవాలని ఇక్కడికి వచ్చి ఇంకా సందేహిస్తారెందుకు, తినండి అన్నారు. ఇది దైవాజ్ఞ. ఆయన ఆ దైవాజ్ఞ తనను స్థతపరుస్తుందని, ఆరోగ్యం చేకూరుస్తుందని అనుకున్నారు. అది అలానే జరిగింది. అది ఏమీ వెంటనే జరగకపోయినా అద్భుతం కాదు. కొన్ని నెలల తరువాత పూర్తిగా నయమైంది. దానికి తోడుగా మరొక చక్కటి సంఘటన జరిగింది. భగవాన్ తమ్ముడు చిన్నస్వామి ఆయనను పిలిచి, భగవాన్ 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి ఒక పెద్ద ఫోటోను శ్రీ భగవాన్ చే అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ వ్రాయబడిన 5 పద్యాలు గల శ్రీ అరుణాచల స్తుతి పంచకమును, ఎవరో మార్మిక భక్తుడు వ్రాసినటువంటి భగవానును స్తుతిస్తూ వ్రాసిన 5 పద్యములు గల శ్రీ రమణ స్తుతి పంచకమును, అంటే తమిళంలో ఉన్నవానిని ఇచ్చారు. సంతోషంతో పొంగిపోయిన ఎన్ఆర్కే భగవాన్ వద్దకు వాటిని తీసుకుని వెళ్లి ఆయన ఒడిలో ఉంచారు. భగవాన్ ఆ పుస్తకాలను తీసి వాటిలోని అచ్చు తప్పులను సవరించి ఫోటోతో సహా వాటిని తిరిగి ఇచ్చారు. ఎన్ఆర్కే భగవానుకు నమస్కరించి వాటిని ప్రసాదంగా తీసుకున్నారు. ఆయన వాటిని ఎంతో విలువైనవిగా ఆయన జీవితమంతా భద్రపరుచుకున్నారు. అది అక్కడితో ఆగిపోలేదు. ఆ సందేహపరుడైన శిష్యునికి గురువుకు మధ్య అంతకు ముందే ఒక సంభాషణ జరిగింది. మరలా ఒక సంభాషణ వారిద్దరి మధ్య జరిగి ఆ సందేహించే తత్వం ఉన్న శాస్త్రజ్ఞుడు భగవాన్ శిష్యునిగా మారిపోయారు. ఎన్ఆర్కే చెప్పారు, నేను ఆయనకు నమస్కరించి అన్నాను, భగవాన్, నేను రామజపమును చేస్తున్నాను. నేను రామా రామా అని జపిస్తూ ఉంటాను. అంతకంటే అరుణాచల శివ అరుణాచల శివ అని చేయటం ఉత్తమం కదా. భగవాన్ గట్టిగా చెప్పారు, వద్దు వద్దు వద్దు, రెండూ ఒకటే. రా అంటే ఏదైతే ఉన్నదో అది, మా అంటే నీవు, అదే నీవు. అరుణాచలలో ఆ అనగా అది, రు అంటే నీవు, నా అంటే అయి ఉన్నావు, అదే నీవు అయి ఉన్నావు. నీవు అదే, రెండింటి అర్థము అదే నీవు అయి ఉన్నావు అనే తత్వమసి నీ మనసునే నోటిగా ఉపయోగించి, అంటే నీ మనసులోనే విష్ణు చక్రము వలె ఎప్పుడూ విడవకుండా చెయ్యి. నువ్వు జపం చేస్తున్నట్లుగా ఇతరులెవ్వరికీ తెలియకూడదు.
భౌతిక శాస్త్ర ఆచార్యుడైన ఎన్ఆర్కే అడ్డు తగులుతూ అన్నారు. నేను నా టైం అంతా ఆ విధంగా గడిపితే నా ఉద్యోగం ఏమవుతుంది? నా పని ఆగిపోదా? భగవాన్ ఆయన వంక అనుగ్రహంతో చూసి ఇలా అన్నారు. ఎవరు పేరునైతే నీవు జపిస్తున్నావో వారు దాని పూర్తి బాధ్యత తీసుకుంటారు. రామ మంత్రాన్ని చేస్తూనే ఉండు అన్నారు. నీవు దాని గురించి పట్టించుకోనవసరం లేదు. గురువు నుండి లభించిన ఈ హామీ ఆయన చేత 5 సంవత్సరాలలో 8 కోట్ల రామజపం చేయించింది. 1934లో ఎన్ఆర్కే భార్యతోటి 3 పిల్లలతోటి రమణాశ్రమానికి వచ్చారు. భగవాన్ సహాయాధ్యాయులిద్దరూ వెంకటరామయ్య, నారాయణ అయ్యర్ వారితో పాటు వచ్చారు. ఈసారి కూడా భగవాన్ సన్నిధిలో ఆయనకు అనేక అనుభవాలు వచ్చినవి. ఒకరోజు రాత్రి భోజనం అయిన తర్వాత వారు భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు. అప్పుడు బెంగళూరు నుండి వచ్చిన రామచంద్రరావు రుభుగీతను పెద్దగా చదవసాగారు. భగవాన్ తీవ్రంగా సాధన చేసే వారందరికీ దానిని చదవమని చెప్పేవారు. అందులో ప్రతి పద్యము అహం బ్రహ్మతో పూర్తవుతుంది. అంటే నేనే బ్రహ్మను అని అర్థము. లేదా బైబిల్లో దేవుడు మోజెస్కు చెప్పినట్లు ఐయామ్ దట్ ఐయామ్, నేను నేనై ఉన్న నేను. రామచంద్రరావు దీనిని చదువుతుండగా ఎన్ఆర్కే సమాధిలోనికి వెళ్ళిపోయారు. శుద్ధ చేతన యొక్క తరంగాలు ఆయనను ఊపేసినవి. ఆయన శరీర స్పృహను కోల్పోయారు. మిగిలినవన్నీ నీడవలే ఆయనకు తెలుస్తున్నది. ఆ స్థితిలో ఆయన కుటుంబాన్ని, ప్రపంచాన్ని త్యజించి వేయాలనుకున్నారు. అప్పుడు అరుణాచలము అడవి వలె ఉండేది. అందుకని ఆయన అడవిలోనికి వెళ్ళిపోదాం, కనపడకుండా అనుకున్నారు. భగవాన్ ఆయన వంక కేవలం ఆయన వంకే చూశారు. అదే గురువు అనుగ్రహము. భగవాన్ ఆయనతో అన్నారు, కృష్ణమూర్తి, నీ కుటుంబంతో మదురై వెళ్ళిపో. సన్యాసిగా నువ్వు సంపాదించుకోవాలనుకునే మోక్షము గృహస్థుగా ఉద్యోగం చేసుకుంటూనే నీవు పొందుతావు. నేను చెప్తున్నాను, ఇంటికి వెళ్ళు. ఎన్ఆర్కే చెప్పారు, అహం బ్రహ్మం అనేది నన్ను సమాధి అంచులకు తీసుకుని వెళితే భగవాన్ ఆజ్ఞ నన్ను తట్టి లేపింది. ఆయన గురువుకు నమస్కరించి ఆయన ఆజ్ఞ పాటించారు. ఆయన ఒకటే అడిగారు, మీరు నాకొక రుభుగీత పుస్తకాన్ని ఇస్తారా దయచేసి అని. ఆ పుస్తకమును చేతిలో ఉంచుకుని తన కుటుంబాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆయన ఉద్యోగానికి, గృహ నిర్వహణ బాధ్యతలకు కొంత సమయాన్ని కేటాయించారు. ఆయన తీవ్ర సాధకులైన వారు. ఆయన ఎల్లప్పుడూ రామనామ మంత్రాన్ని జపించుతూ గాని, అరుణాచల స్థుతి పంచకము, రమణ స్థుతి పంచకము గాని చదువుతూ ఉండేవారు. ఆయన రుభుగీతను చాలా వరకు కంఠస్థము చేశారు. ఈ విధంగా మన సద్గురు బోధన మనము ఆచరణలో పెట్టాలి. నిత్య జీవితంలో అలా చేసినప్పుడు సద్గురు మనల్ని మన అంతరంగ ప్రయాణంలో ఒక్కో మెట్టు ముందుకు తీసుకుని వెళ్తారు. భగవాన్ ఎన్ఆర్కేను తీసుకుని వెళ్ళినట్లు. 1941లో మదురైలో ప్రొఫెసర్ గా ఉన్న ఎన్ఆర్కేకు రమణాశ్రమం నుండి నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం వచ్చింది. 9 రాత్రుల పాటు దేవికి పూజలు జరుపుతారు. గత 5 ఏళ్లుగా జరుపుతున్నారు. ఆ విజయదశమి రోజున నా అక్షరాభ్యాసం జరగబోతున్నది. మా తాతగారైన చిన్నస్వామి ఎన్ఆర్కేను ఈ ఉత్సవానికి ఆహ్వానించారు. ఎన్ఆర్కే ఈ ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు తను కూడా భగవాన్ బిడ్డే కాబట్టి తనకు కూడా అక్షరాభ్యాసం జరగాలనుకున్నారు. సంస్కృతంలో అక్షరాభ్యాసం అనే దానికి నిశ్శబ్ద ఆత్మ విచారణ అనే అర్థం ఉంది. నశించని దానిని అభ్యసించుట. ఆ టైంలో తను భగవాన్ సన్నిధిలో ఉంటారు కాబట్టి తను కూడా ఆత్మలోనికి వెళ్ళుటకు మౌన దీక్ష పొందుదామనుకున్నారు. వెంటనే రమణాశ్రమానికి బయలుదేరారు. 1962-63లో ఆయన నాకు చెప్పారు, మనిద్దరము సోదరులము. నువ్వు మామూలు విద్యలోనికి అడుగుపెట్టినప్పుడు నేను హృదయంపై దృష్టి నిలపడం అనే అభ్యాసాన్ని భగవాన్ సన్నిధిలో మొదలుపెట్టాను. మనము సోదరులము, మనమెల్లప్పుడూ కలిసే ఉన్నాము, ఇక ముందు కూడా ఇలాగే ఉంటాము. భగవాన్ అలానే అనుకున్నారు. 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు.
రుబుగీతను చేతిలో ఉంచుకుని మిగిలిన 2 పుస్తకాలు కంటత వచ్చు కనుక వాటిని దగ్గర ఉంచుకునే అవసరం లేదు. రుబుగీతను చేతిలో ఉంచుకుని భగవాన్ వైపు చూశారు. ఎన్ఆర్కే భగవాన్తో చెప్పారు, ఈ పుస్తకమును మీ చేతికిచ్చి మీ చేతుల మీదుగా అందుకున్నాను. భగవాన్ తనను గురించి అంతా పట్టించుకుంటున్నందుకు ఆయన భావోద్రేకంలో మునిగారు. ధైర్యాన్ని కూడగట్టుకుని ఇందులో రోజు పాడుకోవటానికి కొంత భాగాన్ని సూచించండి అన్నారు. భగవాన్ 26వ అధ్యాయాన్ని చూపించి వీటిని పాడుకోవటమే సమాధి అన్నారు. ఇది అందరు సాధకులకు పాఠమే. పుస్తకము అనేది కేవలము చదివి పక్కన పెట్టేయడానికి కాదు. అది మన అవయవాల వలె మన శరీరంలోని భాగంగా మారాలి. మన గురువు సూచనలను మనము శ్రద్ధతో ఆచరించాలి. ఆయన ఈ పుస్తకాలను ఎల్లప్పుడూ తన వెంట ఉంచుకునేవారు. ఆయన ఆ పద్యాలను 1,00,000 సార్లు చదివారు. రుబుగీత ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో భాగమైపోయింది. నేను మీరు ఈ పుస్తకాలను ఇన్నిసార్లు ఎందుకు చదివారు అని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు, ఇవి కేవలము పుస్తకము కావు, కేవలము పద్యాలు కావు, అవి మంత్రములు. ఇవి పవిత్రమైన గురువు వచనాలు. నేను కొంచెం నమ్మలేనట్లుగా సందిగ్ధావస్థలో ఉన్నట్లు కనిపించినట్లున్నాను. నేనొకసారి అరుణాచల స్తుతి పంచకము అర్థం చెప్పమని సద్గురువుని కోరాను. ఆయన మరల మరల చదవటమే వాటి అర్థము అన్నారు. అందుకనే నేను వాటినన్నిసార్లు చదివాను. సందేహశీలి అయిన ఆ శాస్త్రజ్ఞుణ్ణి చూడండి. అప్పుడు మేము కలిసిన తరువాత కూడా ఆయన వాటిని ఇంకెన్నిసార్లు చదివి ఉంటారు. ఆ తుప్పు పట్టిన లోహాన్ని గురువు బంగారంగా మార్చారు. ఒక సైంటిస్టు తేలికైన అర్థములున్న పద్యాలను 1000 సార్లు చదవటమా? ఆయన రామమంత్రమును కూడా జపించేవారు. శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ తన మెదడును పనిచెయ్యనీయకుండా ఆపేయగలిగారు. 1944లో ఎన్ఆర్కే తన చివరి దీక్ష కొరకు భగవాన్ వద్దకు వచ్చారు. ఆ మధ్య కాలంలో ఆయన పూర్తి సాధనలో ఉన్నారు. భగవాన్ అనుగ్రహం పొందారు. ఆ రోజు భగవాన్ కొండ దిగి వస్తూ ఉండగా ఎన్ఆర్కే నమస్కరించారు. ధైర్యాన్ని కూడగట్టుకుని, నేను ఆత్మానుభవాన్ని ఎలా పొందగలనో అనుగ్రహించి చెప్పండి. నిద్రలో కూడా కేవలం నిర్వికల్ప సమాధిలో ఎట్లా ఉండగలనో తెలపండి. మిగిలిన సమయాల్లో సహజ నిర్వికల్ప సమాధిలో ఎలా ఉండగలనో చెప్పండి. నా నిద్రలో కూడా అది ఉండవలెను. నేను లేచిన తరువాత కూడా అది కొనసాగవలెను. భగవాన్ బదులిచ్చారు, నిద్ర అనేది దేవుడిచ్చే స్థితి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వేమీ చేయలేవు. కానీ మిగిలిన సమయాల్లో నేనెవరిని అనే ఆత్మ విచారణను నువ్వు సాధన చెయ్యాలి. నువ్వు కోరుకునే పక్వమైన ఆ ఫలం దానంతట అదే అప్రయత్నంగానే నీ చేతికి అందుతుంది. ఎన్ఆర్కే నాతో చెప్పారు, నా చివరి ఉపదేశాన్ని నా గురువు గారి పవిత్రమైన నోటి నుండి పొందాను. నేనిక ఆయనను అడగవలసిందేమీ లేదు. నేను తీవ్రంగా సాధన చేయవలసి ఉన్నదని, నా కోరిక తీరుటకు అది తప్ప నేను చేయవలసిన ఇతర పని ఏదీ లేదని నాకు తెలుసును. ఎన్ఆర్కే పూర్తిగా సాధనకు అంకితమైపోయారు. 1955లో రిటైర్ అయిన తరువాత రమణాశ్రమానికి క్రమం తప్పక వచ్చేవారు. ఆయన ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉండేవారు. అది నాకు ఆశ్చర్యం కలిగించేది. అయినా సాక్షాత్కారం పొందిన వాడినని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. అది నాకొక బోధ. నిజానికి పాత భక్తులెవరూ తాము సాక్షాత్కారాన్ని పొందామని చెప్పుకోలేదు. ఆయన తరచుగా వస్తూ ఉండేవారు కాబట్టి నేను ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. నేను 1960 నుండి ఆశ్రమంలో శాశ్వతంగా ఉండిపోయాను కనుక ఆయనను కొన్ని జ్ఞాపకాలను చెప్పమని అదే పనిగా అడిగేవాడిని. 1960 నుండి ఆయన ఎప్పుడు ఆశ్రమానికి వచ్చినా ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉండిపోయేవారు. ఆయనే భగవాన్ సహాధ్యాయులను గురించిన వివరాలను తెలిపింది. భగవాన్ కుటుంబం తిరుచుడిలో ఉండగా వారి పొరుగు ఇంటిలో లక్ష్మి అనే చిన్న బాలిక ఉండేది. లక్ష్మి ఈ వివరాలను ఎన్ఆర్కేకు చెప్పింది. భగవానును గర్భంతో ఉన్నప్పుడు అళగమ్మాళ్ భరించలేని ఎడతెగని మంటల వేడితో బాధపడేవారు.
అందుకని ప్రతిరోజు వేపాకు మారేడు ఆకును నూరి ముద్దగా చేసి ఆమె పొట్టకు ప్రతిరోజు రాసేవారు ఆ మంటను ఉపశమింపజెయ్యటానికి. ఈ వివరాలు లక్ష్మి నుండి మాత్రమే లభించినవి. లక్ష్మి భగవాన్ తల్లికి బాగా దగ్గరగా ఉండేవారు. లక్ష్మి భగవాన్ ఇద్దరు అలగమ్మాల వద్ద పాలు త్రాగేవారు. నిజానికి భగవాన్ 6 ఏళ్ల వరకు తల్లి వద్ద పాలు త్రాగారు. అందుకనే ఆయన అంత దృఢంగా ఉంటారు అంటారు లక్ష్మి. భగవాన్ జీవిత చరిత్రలో 1896 సెప్టెంబర్ 1న రైలు దిగి ఆయన సూటిగా ఆలయంలోనికి వెళ్ళినట్లు వ్రాయబడింది. కానీ ఆయన సహాధ్యాయులు ఇలా చెప్పారు. పుస్తకాలలో అలా వ్రాయబడి ఉన్నప్పటికీ జరిగిన వాస్తవం అది కాదు. రైలు ఉదయం 6 గంటలకు చేరింది. భగవాన్ సమాధి స్థితిలో ఉన్నారు. తిరువణమలై వీధులలో తిరిగి తిరిగి 12 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ద్వారాలు మూసివేసి తాళాలు పెట్టబడి ఉన్నవి. భగవాన్ రాగానే ద్వారాలన్నీ తెరుచుకున్నవి. ఆయన లోనికి వెళ్ళినప్పుడు అక్కడెవ్వరూ లేరు. భగవాన్ లింగమును కౌగిలించుకుని, తండ్రి, నీ పిలుపుపై నేను వచ్చేశాను, నీ ఇచ్చయే నెరవేరుగాక అన్నారు. అంతా అరుణాచలేశ్వరుని పథకమే, భగవానిది కాదు. నేను ఎన్ఆర్కేను భగవాన్ వ్యక్తిగత అలవాట్లను గూర్చి అడిగాను. ఎన్ఆర్కే అన్నారు, నేను వాటిని పరిశీలించడమే కాదు, జీవితాంతము వాటిని అనుసరించడానికి ప్రయత్నించాను. భగవాన్ దినచర్యలో శారీరక శుభ్రత, బట్టలు పొందికగా ఉంచుకొనుట, ఆహారాన్ని అందరితో సమానంగా పంచుకొనుట, దినచర్య ఒక కాలమాన పట్టిక, టైం టేబుల్ను అనుసరించి సాగించడం, టైం టేబుల్ను ఖచ్చితంగా పాటించడము. ఆయన ఎప్పుడూ ఏ పనిని మధ్యలో వదిలివేసేవారు కాదు. తను చేసుకోగలిగిన పనిని చేసి పెట్టమని ఎవరినీ కోరేవారు కాదు. తాను ఇతరుల కన్నా ఉన్నతమైన వాడినని భావించేవారు కాదు. ఆయన ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవారు. అలా మాట్లాడితే ఇతరులను కించపరిచినట్లు అవటం గాని, ఇతరులు బాధపడటం గాని జరుగుతుందనుకుంటే మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు. ఆయన భవిష్యత్తు గూర్చి ఎప్పుడూ చింతించలేదు. భగవాన్ మనకు తానే ఉదాహరణగా నిలిచి అన్నిటినీ తనే ఆచరణలో పెట్టి తద్వారా మనము నేర్చుకునేటట్లు చేసేవారు. ఆయనను మనము మనసా వాచా కర్మణ అనుసరించాలి. 1980లో ఒకసారి నేను ఎన్ఆర్కే దగ్గర బాధపడ్డాను. మీరు సాధన చేస్తూనే ఉన్నారు ప్రొఫెసర్, ఇవాళ్టికి కూడా మీరు సాధన చేస్తూనే ఉన్నారు. నాకు ఈ ఆశ్రమ పని భారమైపోయి సాధన చేసుకోవటానికి టైం ఉండటం లేదు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది. ఆయన అన్నారు, ఎందుకు బాధ? మీరు సాధన చేశారా, సేవ చేశారా అనేది అనవసరము. మీరు అరుణాచలునిలోని భాగాన్ని అని పూర్తిగా గుర్తించండి, అది చాలును. అది అర్థం కాక నేనాయనను అడిగాను, నేను అరుణాచలునిలోని భాగాన్ని అనటంలో అర్థమేమిటి? ఎన్ఆర్కే నన్ను ఆఫీసు నుండి గిరిపాదం వద్దకు తీసుకుని వెళ్లారు. ఆయన గౌరవంగా గిరిని నాకు చూపుతూ అన్నారు, అరుణాచలుడే శుద్ధ చైతన్యము, అహం లేదా నేను, తత్వమసి, అదే నీవు అయి ఉన్నావు అనేదాని స్వభావం. వేదాలు కూడా ఆ నిజాన్నే వెల్లడి చేస్తున్నాయి. మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న అహం లేదా నేను అనేది అరుణాచలుడేనని మానవాళి మర్చిపోయింది. వేదాల సారము అరుణాచలమే. మానవాళిచే అహంను లేదా నేనును గుర్తింపచేసి అహం అనే సత్యాన్ని పునఃప్రతిష్ఠించడానికే అరుణాచలుడు రమణ భగవాన్ అనే మానవ రూపాన్ని ధరించారు. అరుణాచలుడు మానవ రూపమును నేను అనే సత్యాన్ని వ్యాప్తి చేయటానికి మానవ రూపము ధరించగానే కొండపై ఉన్న రాళ్లు కూడా భక్తుల శరీరాలు ధరించినవి. కాబట్టి గణేశన్, నువ్వు నేను కూడా అరుణాచలంలో రాళ్లమనే నిశ్శబ్దంతో ఉండు. భగవాన్ కాంతి రూపంలో అరుణాచలానికి చేరుకోవటం మనము చూసాము. మనము కూడా మన శరీరాలను వదిలిన తరువాత ఆ పవిత్ర గిరికే చేరుకుంటాము. సంతోషంగా ఉండు గణేశన్, నువ్వు ఈ పని చెయ్యవలసి ఉన్నది. భగవాన్ నిన్ను ఈ పనిని చెయ్యమని ఉద్దేశించినట్లు నాకు కనిపిస్తున్నది.
నేను ఎన్ఆర్కేను, ఆయన భార్యను చాలా కాలం పాటు రమణాశ్రమంలో ఉండేటట్లు చెయ్యగలిగాను. అందువలన నాకు ఆయన ఆశీస్సు, అందుకనే గొప్ప అవకాశం దక్కింది. 1981-82 ఆ ప్రాంతంలో నేను ఆయనను భగవాన్ సమక్షంలో ఆయన, ఇతర పాత భక్తులు అందుకున్న పారవస్య స్థితిని నాకు ప్రసాదించమని ప్రార్థించాను. ఆయన నా మాటలకు మిక్కిలి సంతోషించారు. ఆయన అన్నారు, అవును, నువ్వొక్కడివే కాదు గణేశన్, ఈ సంఘటనను గురించి విన్న ప్రతి వారు లోపల రమణుల నిశ్శబ్దంలోనూ బయట ఆనంద బాష్పాలతోనూ కరిగిపోతారు. దీనిని విను. ఒక రోజున భగవాన్ సుఖాసనంలో అమ్మ సమాధిపై నిర్మించిన పూరి గుడిసె దగ్గరలో ఒక బల్లపై కూర్చుని ఉన్నారు. భగవాన్ సహాధ్యాయి రంగన్, రామస్వామి పిళ్ళై, ఇతర పాత భక్తులు భగవాన్ ఎదురుగా నేల మీద కూర్చున్నారు. వాళ్ళు తమిళంలోని రమణ స్తుతి పంచకమును పాడటం ప్రారంభించారు. రంగన్ నేల మీద భగవాన్ కు చాలా దగ్గరగా కూర్చుని ఉన్నారు. ఆయన తల ఆ బల్ల నుండి కేవలం 2 అంగుళాల దూరంలో మాత్రమే ఉన్నది. దయచేసి నీ మెత్తని పవిత్రమైన పాదాన్ని నా శిరస్సుపై ఉంచు అనే వాక్యంతో ఆ పద్యాలు పూర్తి అయ్యాయి. భగవాన్ పాదము మెల్లగా బల్లపై నుండి కిందకు వచ్చి రంగన్ తలపై కొంతసేపు ఆని ఉన్నది. రంగంతో సహా ఆ బృందం మొత్తం ఆ పద్యాన్ని మరలా పాడారు. వారందరూ ఈ ఆధ్యాత్మిక అనుభవంతో వశీభూతులైపోయారు. ఎన్ఆర్కే తరువాత మద్రాసుకు వెళ్లి అక్కడ చనిపోయారు. డాక్టర్లు ఆయన స్పృహలో లేరు, కోమాలో ఉన్నారు అని చెప్పినప్పటికీ ఏదో అనుకుంటున్నట్లుగా ఆయన పెదవులు కదులుతూనే ఉన్నవని ఆయన కుమారులు నాతో చెప్పారు. అది అరుణాచల స్తుతి పంచకము, రమణ స్తుతి పంచకము, రుభుగీతలోని 26వ అధ్యాయము అయి ఉండవచ్చును. తప్పనిసరిగా తల హృదయానికి వందనం చేయటం అనేది మన అహంకారమును ఆత్మలో లీనమైపోవటంలో చివరగా జరిగే భౌతిక క్రియ. అహంకారము ఆత్మలో లీనమైపోవాలి. అదే పవిత్ర సద్గురు పాదాలను శిరస్సుపై ఉంచుకొనుటలో గల ఆంతర్యము. సాష్టాంగ నమస్కారము చెయ్యటము, ఎవరి పాదాలపైనైనా తల ఉంచటము, వీటన్నింటికీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది. అర్థం చేసుకుని అనుభవించండి. నా తలను 30 మంది గురువుల పాదాలపై ఉంచాను. చాలా మంది వలనే నేను కూడా సందేహపరుడునే. కానీ నన్ను నమ్మండి, మీరు మీ తలను గురు పాదాలపై ఉంచినప్పుడు మరేదో జరుగుతుంది. ఏమిటది? మీ అహంకారము సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మకు వందనం చేస్తుంది. ఇంకొక మార్గం లేదు. కేవలం చదవటము, శిక్షణ తీసుకొనటము సాయపడవు. గురువుగారి పవిత్రమైన పాదాలను అంటుకుంటే చాలును. ఎప్పుడైనా మీ శిరస్సును హృదయంపై ఉంచండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय।